వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో వర్షాల ప్రభావంతో బ్రిడ్జి ధ్వంసం కావడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఇంత భారీ వర్షాలు ఇదే మొదటిసారని ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నష్టపరిహారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. శిథిలాల ఇళ్లలో నివసించే వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతారావు, తాజా మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైవే ఇది మన సిద్దిపేట మెదక్ హైవే. ఇక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ప్రజలకు ఎక్కడ కూడా ప్రాణహాని నష్టం జరగకుండా డిజాస్టర్ ఫోర్సే కానీ పోలీస్ యంత్రాంగమే కానీ ఎస్డిఆర్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగము, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయి ప్రతి మండలానికి కూడా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రాణహానికి జరగకుండా మీరు బయటికి రాకండి. ఎక్కడైనా ఏమున్నా, ఏ అపాయం ఉన్నా, ఎక్కడ మీకు నష్టం జరుగుతున్న యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి, కలెక్టరేట్కి కానీ లేదా ఎస్పీ ఆఫీస్కి కానీ తెలియవలసిందిగా మీ అందరి కోసం విజ్ఞప్తి చేస్తాం. మన యంత్రాంగం వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా మీరు వారికి సహకరించండి. వారు అక్కడ వస్తున్నారు, మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ యంత్రాంగానికి, ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సయ్యద్పల్లి దర్గాలో 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 87 ఏళ్లుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో గంధం, దీపారాధన, ఖురాన్ పట్టణం, అన్నదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనమిచ్చారు. పీఠాధిపతులు ప్రతి సంవత్సరం హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. श्री श्री सद्गुरु जगद्गुरु पावन गुरु हजरत सैयद मखदूम शाह हुसैन चिश्ती जिंदावली अपगारी आराधना हजरत ख्वाजा सैयद अब्दुल्ला हुसैन चिश्ती अपगारी आराधना श्री श्री हजरत ख्वाजा हुसैनी अपगारी आराधना हजरत सैयद अब्दुल्ला हुसैनी सानी सरदार पाशा मियां क़िब्ला रहमतुल्लाह वारी आराधना 87వ సంవత్సరం ఆరాధన. ఈ ఆరాధన కార్యక్రమము చిష్తియా పీఠానికి సంబంధించినటువంటి ఫాతిహాలు. ఈ ఫాతిహాలకు వచ్చే భక్తులకు వారి వారి ప్రాంతాల నుండి ఇక్కడ రావడము విశేషము. సయ్యద్పల్లి గ్రామం లోపల ఈ చిష్తియా పీఠానికి సంబంధించినటువంటి అందరు పీఠాధిపతులు ఇక్కడికి వస్తారు. దాని తర్వాత ఇక్కడ కార్యక్రమాలు, ఫస్ట్ రోజు గంధము, 2వ రోజు దీపారాధన, 3వ రోజు ఖత్మే ఖురాన్ పఠనము జరుగుతుంది. తద్వారా ప్రసాదం ఇవ్వబడును. 3 రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. వచ్చిపోయే భక్తులకు అన్ని సౌకర్యార్థము అన్ని కార్యక్రమాలు ఇక్కడ అపగారి పీఠాధిపతి చెప్పినటువంటి ఆకాంక్షతో వారు అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలతోటి వారి వారి ఇండ్లకు పోయి మళ్ళీ వారి యొక్క సుఖ సంతోషాలతో వాళ్ళు అన్ని సంవత్సరం అంతా మొత్తం మంచిగా ఉండాలని ఇక్కడ ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గురుభక్తులకు అన్ని ఆధ్యాత్మికమైనటువంటి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. ఏలూరు నగరం శనివారపేటలోని శ్రీ నల్ల బసవలింగం సంతనం దేవస్థాన చైర్మన్ గా దోనేపూడి లోవరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయ బోర్డు మెంబర్ల నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే బడేటి చంటికి కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థాన అభివృద్ధి కోసం సభ్యులు కృషి చేయాలని సూచించారు. చైర్మన్ లోవరాజు అభివృద్ధికి అందరి సహకారంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. రానాదుల శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
పేరు దోనేపూడి లావరాజు. ఇది నల్ల బసవలింగం సత్రం ట్రస్ట్ నన్ను చైర్మన్గా ఎన్నిక చేశారు. ముందుగా మన ఏలూరు ఎమ్మెల్యే బరేటి చంటి గారికి, అలాగే రెడ్డి అప్పలనాయుడు గారి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ గుడి చాలా పురాతనమైందండి. ఇది మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్న వాళ్ళం. ఇది శ్రీధర్ బాబు గారు అని ఒక ఆయన మొన్న దాకా మీటింగ్ చేశారు. ఆయన చెప్పగానే చాలా సంతోషించారు. ఈ గుడికి చాలా పురాతనమైన గుడి ఇది. దీనికి చాలా నిధులు ఉన్నాయని చెప్పారు. దీన్ని ఇంకా మీరు చైర్మన్గా అయ్యారు కదా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి చాలామంది కోరుకొని నాకు ఈ పదవిని కట్టబెట్టడం జరిగింది. నా వంతు నేను దీన్ని చాలా డెవలప్ చేసి మంచి అభివృద్ధి చెందుతానని. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు సంతపేటలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రికార్డు స్థాయిలో ఒకరోజు 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 83.34 లక్షల విలువైన ఈ చెక్కులు ఆత్మకూరు నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు అందించారు. ఆసుపత్రుల పాలైన పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి నిధులు విడుదల చేస్తూ ఉంది. అలాగే టెండర్లు పిలిచి కొత్త భవనాలు పూర్తి కాగానే మిగిలినటువంటి ఈ యొక్క 150 పడకలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఆసుపత్రి. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్య భద్రత ఇవ్వాలని చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తాం. ఈరోజు ఈ చెక్కుల పంపిణీ నిన్న వినాయక చవితి 1-2 రోజుల ముందే జరగాల్సింది, కానీ వినాయక చవితి కార్యక్రమంలో అందరూ గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఉంటారు. అక్కడి నుంచి రావడం కొంచెం కష్టమవుతుంది. అది కాకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారి తరఫున కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించాలి అవసరం ఉంది. కాబట్టి 2-3 రోజులు ఆలస్యం. ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్య భద్రతను ఇచ్చే దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మనం పాటిస్తూ వస్తాము. అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం సూరపురాజుపేటలో గ్రామ దేవత శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు టీడీపీ మండల అధ్యక్షులు పోతల సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యువత గ్రామ పెద్దల సహకారంతో కోలాటాలు, శక్తి వేషాలు, రంగురంగుల బాణాసంచా, విద్యుత్ కాంతల నడుమ అమ్మవారికి విశేష పూజలు చేశారు. భాద్రపద మాసం మక్కర్తి 2వ గురువారం నిర్వహించే జాతరలో బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సతీష్ వెళ్ళండి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. కూటగులలో 2 వర్గాల ఘర్షణతో గాయపడిన వారు ఆసుపత్రికి రాగానే మళ్లీ దాడులు చేసుకున్నారు. వైద్యుల చికిత్స అందిస్తున్న గదిలోనే చొచ్చుకు వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి అడ్డుకున్న వైద్య సిబ్బందిపై దాడి చేశారు. నర్సు బాల మునిమ్మ తీవ్రంగా గాయపడ్డారు. మందులు, ఫర్నిచర్ ధ్వంసం కారు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పిలిపించుకున్నాము. టీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేసామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేసాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా MNO కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరుగుండేది. అందరూ పైన పడి కొట్టారు, మా మీద పడి తొక్కేశారు. అండ్ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది. అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి. కదిరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9:20 డాక్టర్ రిషిత డ్యూటీలో ఉందండి. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్లను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న MNOని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటివి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మిట్ట హరిజనవాడలో 45 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లుగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించామన్నారు. అభివృద్ధికి అందరూ కలసగట్టిగా ముందుకు సాగాలన్నారు. ఇంటి స్థలాలు లేని వారికి గుర్తించి తహసీల్దార్ లేదా తనకు తెలియజేస్తే వారికి స్థలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెనమూరు మార్కెట్ చైర్మన్ కృష్ణం నాయుడు, మండల అధ్యక్షుడు స్వామిదాస్ పాల్గొన్నారు. నా ఉద్దేశం ఏంటంటే పేదలందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలనేదే నా మెయిన్ ఉద్దేశం. పీడినలు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇవ్వాలని మేము గట్టిగా దీని గురించి వర్కౌట్ చేస్తున్నాము. అందులో ఒక భాగంగా ఈరోజు సుమారుగా 47 మందికి ఇల్లు పట్టాలు ఇస్తున్నాము. ఇది జీడినల నుంచి స్టార్ట్ అయింది. ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి కూడా ఇది స్ప్రెడ్ అవ్వాలి. దయచేసి మీకు ఎవరికి ఇల్లు పట్టాలు లేవు, లేదంటే ఇల్లు జాగా లేవు, మీరందరూ కూడా మాకు అర్జీ ద్వారా ప్రాపర్గా ఇచ్చారంటే ఇచ్చేది మాత్రం కాదు, అక్కడ ఉండే సీనియర్ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ, వాళ్ళ ఊరు పక్కనే ఏదైనా గవర్నమెంట్ స్థలం కానీ, డీకేటీ భూమి కానీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసిస్తే 100% దగ్గర ఉండి ఆ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పట్టా ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లాలో ఆగస్టు 28న 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యుత్ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి సిసి గంగయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు మేకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు పోలీసులు పట్టులు పెట్టుకున్నారు. సత్యనపల్లి రామకృష్ణ, అతని బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురిని ఈ సందర్భంగా బలి తీసుకున్నారు. ఒక రకంగా ఆ బలిదానమే చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్నికల్లో ఓడించింది. అట్లనే గత 20 సంవత్సరాల కాలంలో కొంతకాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఆపింది. ఇవాళ మళ్ళా సంస్థలను మొదలుపెట్టి ఈరోజు స్మార్ట్ మీటర్లు తెస్తున్నారు, గ్రూప్ ఛార్జీలు తెస్తున్నారు.
దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఖచ్చితంగా పోరాడి ఆ విద్యుత్ అమరవీరుల సాక్షిగా అని చెప్పేసి ఈరోజు పిలిచేయడం జరిగింది. మన సిపిఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ చేసినాడు. ఆయన చెప్పేటువంటి దాన్ని పలికి ఈరోజు విద్యుత్ అమరవీరుల సోదరులారా, అమరవీరులారా, వ్యతిరేక పోరాటంలో నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండలం మునిపల్లి గ్రామంలో వాగులో చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ ను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలియజేశారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో 2 చోట్ల సహాయంతో ప్రత్యేక ప్రణాళికతో ఆపరేషన్ చేపట్టారు. అంతకుముందు డ్రోన్ ద్వారా ఆహారం, సెల్ ఫోన్ పంపించి శంకర్ తో సంప్రదింపులు కొనసాగించారు. ఇక రక్షణలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎస్పీ జానకి శర్మ, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు. टीचर सभी आगे बताना। ఒకసారి ఇచ్చి కోరుకున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారు, నేను నిద్ర రాయి మీద నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా చీటికాడ మండలం జీ కొత్తపల్లె గ్రామంలో మీరాసగడ్డ వద్ద 2004 నిర్మించిన వంతెన గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం కొట్టుకుపోయింది. వంతెన కూల్పుతో జీ కొత్తపల్లె నుండి తొరువోలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తం తీసి కవర్ చేయడం తీసావా? తీసాను అలా మొత్తం అలా వీడియో తీసి మొత్తం వెళ్తాను ఉన్నాను. అలా అవతల కూడా దిగాయి మొత్తం అలాగే రౌండ్ తీయాలి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు, సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమా సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ ఆగస్టు 28, 2000 ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన చెలో అసెంబ్లీ ప్రదర్శనలో 3 అమరులైన ఘటనకు గుర్తుగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించబడింది. ర్యాలీలో సిపిఐ పట్టణ కార్యదర్శి టి వీరేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ, ఐఎఫ్టియు నాయకులు మల్లికార్జున, ఎంకప్ప పాల్గొన్నారు. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ విధానాన్ని ఆయన జగన్ ప్రభుత్వంలో వ్యతిరేకించి
మరి ఈ రోజు అదే విధానాల్ని ప్రవర్తిస్తున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి వామపక్ష పార్టీలు అందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతున్నాము. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్లి ఆ స్మార్ట్ మీటర్ ఎందుకోసం బిగిస్తున్నాము, దానివల్ల ఏమి జరుగుతుందని చెప్పి ప్రజలకి వివరించి ఒక్క మీటర్ ని బిగిస్తే మరి ఆయన ప్రభుత్వానికి రాజీనామా చేసిపోవాలి. ఒక్క మీటర్ కూడా బిగించలేరు. ప్రభుత్వానికి ప్రజలకు వివరించకుండా వాళ్ళు బిగిస్తున్నారు. ఈ రోజు వాస్తవాలను చెప్పి మీటర్ బిగించమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి గత 3 నెలల నుండి కూడా మేము వామపక్ష పార్టీలుగా అనేక దఫాలుగా గ్రామాలు తిరిగి వీధిని తిరిగి ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని వివరిస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మరి ఇది ముందుగా వ్యాపార విభాగాల్లో చిన్న వ్యాపారస్తులకి పెద్ద పరిశ్రమలకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. మరి ఎప్పుడైతే మరి ఇళ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొస్తే వామపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఆ విధానాన్ని ప్రజలకు వివరించడం, మరి ఈ యొక్క స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత సర్ఛార్జీలు అయితేనే ట్రూ ఛార్జీలు అయితేనేమి అలాగే మనకు ఫోన్ కి రీఛార్జ్ తీసుకున్న ఆ విధానాన్ని మరి అట్లనే ఇది ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు వాటి అన్నిటి కూడా మళ్ళీ తిరిగి ముందు ఏవైతే స్మార్ట్ మీటర్లు అవన్నీ బిగాలని చెప్పి వ్యాపార సంస్థలను కూడా బిగించడం జరిగింది. మరి చాలా గ్రామ స్థాయిలో అయితేనేమి పట్టణ నగరాల్లో కూడా బిగించడానికి వెళ్తే మా భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు అన్ని కూడా ప్రజా సంఘంతో కలిపి ప్రజల్లో. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. జనగామ జిల్లా గానుగపహాడ్ గ్రామంలో బ్రిడ్జిపై టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. మహారాష్ట్ర నుండి సూర్యాపేటకు ఐరన్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వచ్చిన మోటార్ సైకిల్ ను తప్పించడానికి ప్రయత్నించగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం పెండింగ్ లో ఉంది. కొంచెం లెఫ్ట్ తీసుకున్నా ఆ మట్టి మొత్తం జారిపోయింది. మొత్తం ఏమొస్తుంది లోడల్లా? ఐరన్ మొత్తం. ఎక్కడ నుండి ఎక్కడ వరకు వెళ్ళాలి? మహారాష్ట్ర నుంచి సూర్యాపేట బైకు ఇటు వచ్చింది. కరెక్ట్ వచ్చే వరకు బైకు సైడ్ ఇవ్వాలి. గత 3 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అప్పటి నుంచి నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు గడుపుతున్నా కూడా గత ప్రభుత్వం సగం వదిలిపెట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్కు 90 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలిపెట్టడం జరిగింది. ప్రాణాలతోటి చెలగాటం ఆడే విషయం ఇది. ఇప్పటికి ఎన్నో ప్రజా సంఘాలు భారతీయ జనతా పార్టీ నుంచి అన్ని పార్టీల నాయకులు రోడ్లెక్కి జిల్లా కలెక్టర్ గారికి మంత్రి దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసు ముందు 20 రోజులు దీక్ష చేసినా కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు నిమ్మకు నీరెత్తనట్టు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రాణాలు ఇది గతంలో ఎన్నో వెహికల్స్ ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి పడి ప్రాణాపాయ స్థితి నుంచి త్రూటిలో తప్పడం జరిగింది. ఇక్కడ స్కూల్ బస్సులు ఎన్నో రకాల విద్యార్థులు అందరూ ఇక్కడ నుంచే బస్సులు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రాజంపట్టణంలో ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్య కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. వారు ప్రభుత్వానికి 10 డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. వాటిలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తగ్గింపు, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, బిఎన్ఎస్ చట్టం సెక్షన్ రద్దు, ఆర్డీఓ ఛార్జీలు రద్దు, పీఎఫ్ ఈఎస్ఐ సమగ్ర చట్టం, ఆటో కార్మికులకు నెలవారీ ఆర్థిక సహాయం, మండల కేంద్రాల్లో రెస్ట్ షెల్టర్, అలాగే పర్మనెంట్ స్టాండ్లు ఏర్పాటు, వాహన మిత్రులకు 25,000 ఇవ్వడం వంటి అంశాలున్నాయి. రాజాం అగ్నిమాపక కేంద్రం నుండి సుమారు 4 గంటల పాటు ధర్నా కొనసాగించి శ్రీకాకుళంలో రోడ్లో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంకు చేరుకుని ఎంఆర్ఓకి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.
ప్రజలకు తెలియజేసి యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా ఆటో యూనియన్ కోరుతున్నాను. ఆటో డ్రైవర్లు ఐక్యత. మనం ఎందుకంటే ఇవాళ మనం ఇంకా మాత్రమే ఈ రాష్ట్రంలో బంద్ చేసి పోరాటం చేశాం. మీరు ఎక్కడైనా రాష్ట్రంలో కనుక్కోండి, ఎవరైనా ఆటోలు ఆపేసి పోరాటం చేస్తే మీకు నచ్చిన పనికి మనం ఒప్పుకుంటాం. ఎక్కడ చేయలే, మీరు చేశారు, మీరు గొప్పలు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా విడతల వారీగా యూరియా పంపిణీ కొనసాగుతుంది. ఈ వారం మొత్తం 60 టన్నుల యూరియా వచ్చింది. 20 టన్నులు యాజిల్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా పంపిణీ చేయగా 40 టన్నులు కేంద్రాల ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కొందరు రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయడంతో మిగతా రైతులకు సమస్యలు ఏర్పడినప్పటికీ వ్యవసాయ శాఖ రైతులను అవసరం మేరకు మాత్రమే తీసుకోవాలని కోరుతుంది. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ పంపన రామకృష్ణ అధ్యక్షతన 14 వారాల రైతు శిక్షణ కార్యక్రమం అగ్రికల్చరల్ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. పరిసర ప్రాంతాల రైతులు కార్యక్రమంలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా రైతు ధూళిపూడి వెంకటరమణ, దాడాల బుజ్జిబాబు, గౌతమి, ప్రియాంక, తేజస్విని పాల్గొన్నారు. పి మల్లవరం పంచాయతీలో పొలం బడి కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. ఇది సుమారు 14 వారాల పాటు జరుగుతుంది. అందులో మల్లవరం పంచాయతీకి సంబంధించిన 30 మంది రైతుల్ని ఎంపిక చేసి వాళ్ళకి పెట్టుబడి విధానం తగ్గించి అధిక దిగుబడులు తప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇది 3వ వారం మల్లవరంలో శిక్షణ జరుగుతుంది. యాక్చువల్గా పొలంలోనే జరగాలి. వేళ వాతావరణం అనుకూలించిన కారణంగా పొలం పక్కన పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతుల్ని అందరినీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు ఎలా సాధించాలన్న దాని మీద అవగాహన ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు వాడుతున్న పురుగుల మందులు కానీ ఎరువులు కానీ ఎంత మేరకు వాడాలి, అట్లా వాళ్ళ యొక్క ఉపయోగాలు ఏంటన్నది కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఇప్పటికి చెప్పేటప్పటికే రైతులు అందరూ ఆల్రెడీ మాకు చెప్పిన దాన్ని మేము ఎక్కువ వాడేయడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం పాలకొండ ఖరీఫ్ సీజన్లో రైతులు వలన పంట సాగింపుకు కావాల్సిన యూరియా ఎరువులు అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం సబ్సిడీ తగ్గించడం వల్ల రైతులు మోసపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాకపోతే నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, వీరఘట్ట మండల అధ్యక్షులు బొత్స గౌరవ్ నాయుడు, పేట రమణ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. మరి జిల్లాలో కూడా చాలా దారుణంగా ఎరువుల కొరత అనేది ఉంది. కారణం ఏమని అడిగితే నానో ఎరువులను వాడండి, రైతులకు అయ్యే ఖర్చులు తగ్గించుకోండి చెప్తున్నారు. ఈరోజు నానో ఎరువు అనేది అది చూడటానికి సింపుల్గా చిన్న బాటిలే అవ్వచ్చు, కానీ దాన్ని ప్రత్యేకించి వాటర్ వేసి పంపించేసి దాన్ని జల్లాలంటే ఒక మనిషిని కూలి పెట్టాలా. ఆ మనిషికి సుమారు తక్కువ 500 రూపాయలు ఇవ్వాలా. అలాగే ప్రభుత్వం ఎందుకంటే ఈ నానో ఎరువులు తీసుకొస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు భారీ సబ్సిడీలతో ఎరువులు ఇచ్చేది. భారం రైతుకి ఎక్కువ, రైతు ఇచ్చే సబ్సిడీలు భారం అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చే సబ్సిడీలు తగ్గించుకోవడానికి ఈరోజు సుమారు 70,000 రూపాయలు, 70 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఎరువులు సబ్సిడీ ఇస్తామని చెప్పి తగ్గించుకోవడం సిద్ధమవుతుంది. 70,000 రూపాయలు
ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవడం కోసం నానో ఎరువులు తీసుకొస్తుంది. దానివల్ల సుమారు 40,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతుకి ఇవ్వాల్సింది ఉందో అది మిగులుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. నిజమే, ఇప్పటికే పంజాబ్లో దీని మీద ఒక విచారణ జరిగింది. అక్కడ యూనివర్సిటీలు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇది అంత వేగంగా రైతుకు ఉపయోగపడదు. దీన్ని తక్షణమే నానో ఎరువు మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు క్షేత్రస్థాయిలో. అలాంటి సమయంలో దీన్ని ఎలా తీసుకొస్తారని చెప్పి అనేక సందర్భాలు మేము రైతు సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది. అయినా నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా పొంగనూరులో పట్టణంలో వాడవాడల వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధతో పూజలు జరిగాయి. యువకులు, చిన్నపిల్లలు గణేష్ మహారాజుకి జయ నినాదాలు చేశారు. ప్రతి వీధిలో విగ్రహాలు సజావుగా ఏర్పాటు చేసి ప్రజలు ఆనందంగా ఉత్సాహంలో పాల్గొన్నారు. మండపాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఏవి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోవింద. बोलो गणेश महाराज के जय, जय 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 श्री राम, जय बोलो गणेश महाराज के जय, जय बोलो गणेश महाराज के जय. वासुदेव शेष నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా ముమ్మడివరం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో సుభాష్ క్రియేషన్ సంస్థ నిర్వహించిన సినిమా ప్రత్యేక సందడి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. హీరో సూర్య శ్రీనివాస్, హీరోయిన్ గిరిజా ప్రభాకర్, ప్రొడ్యూసర్ కరక, కృష్ణ భగవాన్, హీరో విజయకృష్ణ, వీరు నాయుడు, బీకేఎస్ అధ్యక్షుడు సాలాది శ్రీనిబాబు, భారతీయ కాపుసేన అధ్యక్షులు గరక విజయభాస్కర్ రావు, దేవాలయ చైర్మన్ పిల్ల సత్యనారాయణ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ దివిజా ప్రభాకర్. సుభాష్ గారి బ్యానర్ లో అండ్ ఆయన దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1 లో అలాంగ్ సైడ్ సూర్య శ్రీనివాస్. ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఎలా నడుస్తుందో అనేది. అమ్మవారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా నేటివ్ కూడా ద్రాక్షారం. నా పేరు సూర్య శ్రీనివాస్. ఈ సినిమా కాకినాడ వచ్చి షూట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒక 40 డేస్లో మేము మొత్తం కంప్లీట్ చేసుకుని చాలా మంచి కథ అండ్ సుభాష్ గారి మీద వాళ్ళ నెరేషన్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది. బాగా హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటామని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి మీరు నన్ను బ్రూస్ ఉంటారు క్యారెక్టర్స్లో అండ్ హీరో కూడా చేశారు. చైనా పీస్ అని ఇంకో సినిమా గెటింగ్ రెడీ టు రిలీజ్. దాని తర్వాత ఇది రెడీ అవుతుంది. టీ మల్లవరంలో ముత్యాలమ్మ వారి ఆలయంలో గరగా శ్రీ భాస్కర్ రావు గారు ప్రొడ్యూసర్గా, వారి కుమారులు సుభాష్ గారు సుభాష్ క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాని ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే హీరోయిన్ హీరోయిన్ గా మన టీవీ సూపర్ స్టార్ ప్రభాకర్ గారు అమ్మాయి అయినటువంటి గిరిజ గారు, దివిజ. ఓకే 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 ఉన్నాడు. అలాగే రాము గారు, సంకేత్, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయి మూవీ మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకు కొడతాం సార్ హిట్? గ్యారంటీ కొడతాం. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు, పక్కా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. సినిమా అయితే గ్యారంటీ హిట్. ఈయన ఆకలితో ఉన్నాడు, సినిమా మీద ఆకలితో ఉన్నాడు. మల్లవరం. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో రైతులు ఉల్లి పంటకు పెట్టుబడులు పెట్టినా వ్యాపారులు తక్కువ ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల వర్షాల వల్ల పంటలో తెగులు చేరడంతో రైతులు మరింత ఇబ్బందుల్లో పడుతున్నారు. రైతుల పంట కోయకుండా పశువుల కోసం వదిలేస్తున్నారు. జిల్లా రైతు సంక్షేమ సంఘ అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మణాయుడు, తమ్మిరెడ్డి కృష్ణ, వజ్జి రవికుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
లక్ష్మీనాయుడు సామాజిక కార్యకర్తను, జిల్లా రైతు సంక్షేమ సంఘ అధ్యక్షుడు. ఈవేళ రైతు వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోతున్నాడు. అయితే ఉన్న భూమిని వదులుకోలేక సాగు చేసి అప్పులు పాలై ఈవేళ రైతు ఈ దేశంలో ఎక్కువ మంది రైతులా చనిపోతే కారణం సరైన గిట్టుబాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస గిట్టుబాటు కల్పించకుండా అది గాలికి వదిలేసి మేమేదో ఉద్ధరిస్తారని చెప్తారు తప్పించి రైతుకు ఇవాళ ఈ దేశంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే. అయితే ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఉల్లి మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం ఇంకా రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఉల్లి పంట పండిస్తారు. అయితే ఈ అకాల వర్షాల వల్ల కొద్దిగా తెగులు సోకింది. ఆ తెగులు సోకడం వల్ల రైతుల దగ్గర ఉల్లిని ఈ వ్యాపారులు కొనకుండా రేటు తగ్గించేసి 4 రూపాయలకి ఇస్తావా, 3 రూపాయలకి ఇస్తావా, 5 రూపాయలకి ఇస్తావా అని బేరవాడి ఇష్టానుసారంగా కొనకట్టే వదిలేస్తున్నారు. ఇంకా కొన్ని సరుకు కూడా మంచి సరుకు కూడా అది కూడా కొనకుండా 5 రూపాయలు అడిగి తీసుకుంటున్నారు. రైతుకు దగ్గర కొనుక్కుంటున్నారు వ్యాపారులు. అయితే వీళ్ళందరూ సిండికేట్ అయిపోతున్నారు. దళారులు ఈ దళారులు కలిపి సిండికేట్ అయ్యి ధర రాకుండా ఇష్టానుసారంగా రైతులు వేధిస్తున్నారు. నేను ఒక్క మాట చెప్పాలనుకోండి. ఈవేళ ఆ ఉల్లి పండకపోతే రేపు ఈ దేశంలో 1 కేజీ 100 రూపాయలు పైగా అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లా అంతా అతలాకుతలమైంది. సోయా, వరి, పసుపు పంటలు బాగా దెబ్బతిన్నాయి. 370 మిల్లీమీటర్ల వర్షం రూరల్, అర్బన్ ప్రాంతాల్లో పడినందున జిల్లా రెడ్ అలర్ట్ ఉంది. ఇక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గోదావరి నదిలో చిక్కుకున్న మునిపల్లి పశువుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేసి సురక్షితంగా తీసుకువచ్చాయి. హైదరాబాద్ లో మెట్రో సెలెక్ట్ చేశారు. వాళ్ళు డ్రైన్ మీద మెట్రో కట్టారు. డ్రైన్ పైన మెట్రో కట్టారు 2-3 ప్లేసెస్. తర్వాత ఏమైంది అంటే పూర్తిగా అట్లాగే వాటర్ ఆగినాయి. జిల్లాలో కురుస్తున్న గత 4 రోజుల నుంచి భారీ వర్షాలతో జిల్లా అంతా అతలకుతలమైంది. జిల్లాలో పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో మన జిల్లా కలెక్టర్ అడిగి మనం తెలుసుకుందాం. మేడం, జిల్లాలో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? నిన్న కూడా చాలా హెవీగా వర్షం పడింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన రెడ్ అలర్ట్లో ఉన్నాము. నిన్న 4-5 అవర్స్లో మోర్ దెన్ 370 mm ఒకేసారి నిర్మల్ అర్బన్, లక్ష్మణ్ చాందా, నిర్మల్ రూరల్లో రావడం జరిగింది. అందువల్ల చాలా ప్లేసెస్లో చాలా ఇబ్బంది మనం కూడా చూడడం జరిగింది. సో మన తరఫు నుంచి, మన అన్ని అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అందరూ స్టాఫ్ మన ఫీల్డ్లో ఉన్నాము. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అందరూ ఉన్నారు. ఎవరైనా ఏదో ఇష్యూస్ ఉంటేనే
కంపల్సరీ అదే కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా మీరు కాల్ చేస్తేనే వెంటనే పరిష్కారం అవుతుంది. నిన్నటి నుంచి నాకు చాలా ఫోన్స్ వచ్చింది, మన వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ చేశారు. ఇవాళ ఒక రెస్క్యూ కూడా చేశాము లక్ష్మణ్ చాందాను. 36 hours నుండి ఒక పర్సన్ స్ట్రాండెడ్ అయ్యారు మునపల్లిలో, కానీ చాలా డిఫికల్ట్ రెస్క్యూ అది. హెవీ వర్ష హెవీ వరద వల్ల అక్కడ ఏదో ఎన్డీఆర్ఎఫ్ బోట్ కూడా వెళ్ళడానికి వీలు కాలే మనకి. నిన్నటి నుంచి మనం ట్రై చేశాము. ఈరోజు కొద్దిగా ఇరిగేషన్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడే 1 hour బిఫోర్ సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పర్సన్ కూడా ఎప్పుడు స్టేబుల్ ఉన్నారు, మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మన ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మేడం, ఇప్పుడు జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? ప్రాజెక్ట్స్లో స్వర్ణ ప్రాజెక్టు కానీ గడ్డెనవాగు ప్రాజెక్ట్స్ వీటికి సంబంధించి ప్రాజెక్ట్స్లో ఏం పెద్దగా ఇష్యూ లేదు. కడెం ఇప్పుడు సేఫ్ లెవెల్లో ఉంది, ఎందుకంటే ఆదిలాబాద్లో ఇంత హెవీగా రెయిన్ లేదు. మేజర్గా హెవీ రెయిన్స్ నిర్మల్లో ఉంది, కానీ మన డెఫినెట్గా కడెం ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాచ్ఫుల్ ఉన్నాము. స్వర్ణ గడ్డెనవాగు అలాంటి ప్రాజెక్ట్స్లో కూడా మన వాచ్ఫుల్ ఉన్నాము. స్వర్ణ అండ్ గడ్డెనవాగుది కొన్ని గేట్స్ ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇన్ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి. కానీ ప్రస్తుతానికి ఏదో ఎమర్జెన్సీ మార్క్ అలాంటి ఏం లేదు. ఇంకోటి, ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఈ పంటలకు సంబంధించిన ఎలా ఉన్నాయి? పంట చాలా వరకు డ్యామేజ్ అయినాయి ఉంటుంది, అదే ప్రిలిమినరీ అసెస్మెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి 5-6 అవర్స్లో ఇంత హెవీగా వర్షం కొన్ని మండల్లో వచ్చింది కాబట్టి డెఫినెట్గా డ్యామేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ప్రిలిమినరీ అసెస్మెంట్లో ఉన్నాము, ఎందుకంటే ఎప్పుడు కూడా వర్షం పడుతుంది కాబట్టి మన అగ్రికల్చర్ టీం పోయి అక్కడ అసెస్మెంట్ అవన్నీ చేయడానికి ఎప్పుడు వీలు లేదు. రేపు ఒకవేళ వర్షం తగ్గితే డెఫినెట్గా మన టీం ప్రతి పంట పొల దగ్గర వెళ్ళి అసెస్మెంట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ నేతృత్వంలో నాయకులు ఎంఆర్ఓ ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని, రైతులకు తక్షణమే సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. 2000 ఆ రోజు గత ప్రభుత్వం 2000 ఇస్తే మేము 4000 ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు హామీ నిలవించుకోలేదు. ముఖ్యంగా ఈరోజు మా ములుగు మండలంలో సుమారుగా ఈ రోజు వరకు పింఛన్లే రాని 500 పింఛన్లు ఉన్నాయి. గ్రామాన్న పాత పింఛన్లు 2000 పింఛన్లకు రాని పింఛన్లు. ఉదాహరణకి ఇప్పుడు మా మండలానికి సంబంధించి ఆ 2000 పింఛన్ ఇట్లా సైట్ ఓపెన్ అవుతుందని చెప్పారు. ఇంతకుముందుకు ఎంపీడీఓ గారు కలిస్తే పెండింగ్ ఉన్నాయి 483 పింఛన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పింది. గత ప్రభుత్వము 2023లో అప్పటి నుంచి ఇప్పటివరకు సైట్ ఓపెన్ అవుతలేదు. దానికి సంబంధించి ఇప్పటివరకు కొత్త పింఛన్లు రాలేవు. ప్రభుత్వము తక్షణమే ఈ పింఛన్లు ఇమీడియట్గా ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకొక పథకం మహిళల పథకం. ఇంటికాడ గృహంలో ఇంట్లో ఉన్న ఒంటరి మహిళలకు కానీ వాళ్ళకి 2500 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. ఇప్పటివరకు ఆ పథకం ఇప్పటివరకు కాలేదు. అట్లే పోతే వంట గ్యాస్ ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంట గ్యాస్ సంబంధించి 500 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ హామీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హామీ చేయలేదు. రైతులకు తక్షణమే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసి అప్పుడు ఉన్న ప్రభుత్వము 12,000 ఇచ్చి. ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్టీవీ తెలుగు న్యూస్.